వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. రంపచోడవరం పరిసర అడవి ప్రాంతంలోని పెద్దపులి సంచారంపై ఎక్కడికక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందని రంపచోడవరం డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ పేర్కొన్నారు. మంగళవారం మాట్లాడుతూ పాపికొండల నేషనల్ పార్కులో మగ పెద్దపులి వదలడం జరిగిందని ఆయన తెలిపారు. నల్లమడ అడవుల్లో మగపులులు ఎక్కువగా ఉండటం వలన కొట్లాడుకునే అవకాశం ఉన్నందున మగపులిని నేషనల్ పార్కులో వదలడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ఒంటరిగా ఎవరు బయటికి తిరగవద్దని, అదేవిధంగా చిన్నపిల్లలను రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపవద్దని ఆయన అన్నారు. ఎక్కడైనా ఆవులు, మేకలు పులి బారిన పడిన ఎడల ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ పులిని జియో ట్యాగింగ్ సిస్టమ్ అమర్చడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు పులి బారిన పడకుండా 24/7 ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పులి సంచారం తగ్గే వరకు వివిధ గ్రామాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా ఫారెస్ట్ సిబ్బందితో ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎగ్జాక్ట్ స్టేటస్ మాకు తెలియదు. చిన్న చిన్నవి ముళ్ళు పంది, హనీ బ్యాడ్జర్, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటిది. అండ్ చాలా పక్షులు ఉన్నాయి. ఒక 300 స్పీసీస్ పక్షులు ఉన్నాయి మా దగ్గర. ఎక్కడో లేనంత పక్షీస్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు కలిపి మన తెలుగు రాష్ట్రంలో హైయెస్ట్ పక్షుల ఇది ఇక్కడే ఉంది. ఫారెస్ట్లో పక్షుల ఇది కూడా నంబర్స్ కూడా బాగుంది ఇక్కడ. చిన్నది విజిట్ చేసిన వీడియోసా? నల్లమల్ల ఉంది నల్లమల్ల ఉంది. నల్లమల్లలో 80-90 పులిలు ఉన్నాయి. నల్లమల్ల దీనికంటే ఎక్కువ పులిలు ఉన్నాయి. పాపికొండలో పులిలు లేవు, కానీ వేరే జంతువులు చాలా ఉన్నాయి. సో పులి వస్తే మొత్తం కంట్రోల్లో ఉంటుంది అనేది ఒక ఆలోచన, సమతులం వస్తుంది. అది ఒక ఇది. ఇమీడియట్గా లోపల మీ డిపార్ట్మెంట్ నుంచి లోపల గిరిజన గ్రామంలో ఇచ్చే అవేర్నెస్ పాయింట్స్ ఏంటి సార్? అన్నీ ఇప్పుడు ఎక్కడే, ఎందుకంటే మనం కంటిన్యూస్లీ ట్రాక్ చేస్తున్నాం కదా ఎక్కడ మూవ్ అవుతుంది అని. ఒక 3-4 అవర్స్కి ఒక లొకేషన్ వస్తుంటుంది. అదే చెప్తున్నా. అదే నేనేం చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ ఎక్కువ. కలిసి పని చేయాలంటే మాకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండాలంటే అది మీ దగ్గరకు వచ్చి మేము అడగలేము. దానికి ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అయినా క్రియేట్ చేసి మొత్తం అందరినీ అందులో యాడ్ చేసి ఏ రోజుగా రోజు ఇక్కడ ఏ గ్రామాల్లో అవేర్నెస్ చేస్తున్నారు. ఇప్పుడు పులి ఉన్న ట్రాకింగ్ ప్లేస్ కానీ మీకు గంటకి వస్తుంది. గంటకి ఇక్కడ దట్టమైన అడవి ఉన్నాడు, గంట రావట్లేదు. అది ఎప్పుడైతే ఓపెన్ ఏరియాస్లో వస్తుందో అప్పుడే సెటిలైట్ సిగ్నల్ క్యాచ్ అవుతుంది. అంతవరకు రాదు. చాలా డెన్స్ ఫారెస్ట్ కదా ఇది. డెన్స్ ఫారెస్ట్లో ఉంటే ఇప్పుడు ఏదైనా చెట్టు కింద పడుకుని ఉంటే అది సెటిలైట్ సిగ్నల్ కనెక్టే అవ్వదు అది. సో అదొక్క ప్రాబ్లం ఉంది. వేరే మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం మనం. అదొక ఇది చేద్దాం, ఒక మెకానిజం చేద్దాం. రెగ్యులర్ అప్డేట్ వచ్చేలాగా రోజుకి ఒకసారి ఇవ్వగలం. మీరు గంట అప్డేట్స్ ఇవ్వలేము, ఎందుకంటే మాకు కూడా రాదు గంట అప్డేట్స్. డే టు డే ఒక గ్రూప్ చేసి డే టు డే అప్డేట్స్ ఇచ్చేలా చేద్దాం. ఎందుకంటే అవేర్నెస్ కావాలి కదా, అందరికీ తెలియాలి, అవేర్నెస్ ఉండాలి. కరెక్ట్. అందుకే మీకు లేదు అక్కడ రాదు. విఆర్పురం అని ఉంది కదా చింటూరు దగ్గర. విఆర్పురంలో ఉన్న ఫారెస్ట్ పాపికొండలోనే వస్తుంది. రాదు. కానీ అది కూడా మంచి ఫారెస్టే, కానీ నేషనల్ పార్క్లో లేదు. రిజర్వ్ ఫారెస్ట్, అది రిజర్వ్ ఫారెస్ట్ అంటాం, RF అంటాం. భద్రగిరియా? అక్కడ ఒకవేళ ఫారెస్ట్ ఉండి ప్లేన్ ఫారెస్ట్ ఉండింటే తక్కువ టెరిటరీలోనే ఉండిపోతాయి. కానీ ఇది మౌంటైన్ ఏరియాస్, ఇవి అంత కొండలు. దీంట్లో కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా ఈ పులి ఇలాగే మనలాగే అన్ని పులిలకి సపరేట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా ఇంతే అని చెప్పలేము. దాదాపు ఒక మంచి ప్రేబేస్ ఉంటే, తినడానికి మంచి ఆహారం ఉంటే 20 స్క్వేర్ కిలోమీటరు 15 స్క్వేర్ కిలోమీటర్ ఇలా ఉంటుంది. ప్రేబేస్ తక్కువ ఉంటే 100 స్క్వేర్ కిలోమీటర్ 200 స్క్వేర్ కిలోమీటర్ కూడా తీసుకుంటుంది ఒక్క పులి. ఒక సింగిల్ పులికి అంత ఏరియా కావాల్సింది ఉంటుంది. ఆ సంచారి బిహేవియర్ అంటాం, సంచారితనం, అది పులిల్లో కామన్. వేరే యానిమల్స్ అంతా చేయవు, పులిళ్ళు మాత్రమే చేస్తాయి. నేషనల్ పార్క్ లేటెస్ట్ సెన్సస్ ఏమైనా ఉందా సార్?
సెన్సస్ అంటే వైల్డ్ యానిమల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సస్ సెన్సస్ అంటే ఎగ్జాక్ట్ నంబర్. హ్యూమన్లో సెన్సస్ అని ఉంటుంది, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పగలం. వైల్డ్ యానిమల్స్ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎస్టిమేట్ అంటాం, ఇంత ఉండొచ్చు అని చెప్తాం. సో అది కెమెరా ట్రాప్ ఇప్పుడు డిప్లాయ్ అయినాయి, దానికి ఒక ఫేజ్ అని ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఈ టైం నుంచి ఈ టైమే వేయాలని ప్రస్తుతానికి ఉంది. సో లేటెస్ట్ అది ఎప్పుడు అయిపోతుందో అప్పుడు మాకు లేటెస్ట్ డేటా వస్తుంది, ఎన్ని యానిమల్స్ ఉండొచ్చు అని. ఇంతే ఉందని చెప్పలేము, ఎంత ఉండొచ్చు అని చెప్పొచ్చు. అంత మనం యాజ్ సూన్ యాజ్ మనకి ఆ ఎస్టిమేట్ వస్తుంది కదా, అప్పుడు మీకు ఇస్తాం. ఓల్డ్